హాయ్ హలో నేనైతే ఇవాళ అలసంద గారెలు చూపిస్తున్నానండి. చాలా క్రంచీగా, క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా, ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయొచ్చో చూపిస్తున్నానండి. నేను ఓవర్ నైట్ సోక్ చేసిన అలసందలు అయితే తీసుకొని వాటిని కంప్లీట్గా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా అయితే డ్రైన్ చేశానండి. ఇలా డ్రైన్ చేసిన దాన్ని కోర్స్ కింద మనం మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా కోర్స్ కింద ఫస్ట్ది చాలా బరగ్గా బ్లెండ్ చేశాను. తర్వాతది కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా నేను చూపించిన విధంగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని పచ్చిమిర్చి అన్నిటిని కలిపేసుకొని ఇక్కడ నేను ఉల్లిపాయలు అలానే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండి ఇవి సన్నగా కట్ చేసుకొని ఈ దీంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేస్తున్నానండి. ఇక్కడే మనకు కావాల్సినంత జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన మీరు ఒకసారి చెక్ చేయండి గారె కింద షేప్ వస్తుందా లేదా అని. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశానండి. మీరు గారెకి సరిపడా షేప్ రాకపోతే ఒకసారి మిక్సీలో వేసి ఒక 5-6 స్పూన్లు మిక్సీలో వేసి ఒకసారి బ్లెండ్ చేయండి, లేదా బియ్యం పిండి వాడిన పర్ఫెక్ట్ షేప్ అయితే మనకు వస్తుందండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మన కడాయిలో ఎంతైతే గారెలు పడుతున్నాయో ఆ గారెలు షేప్ కింద వేసుకొని మొత్తం వేయగానే ఒకేసారి తిప్పకుండా ఒక 5-6 నిమిషాలు అలా ఉంచేసి అవి బాగా ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే ఎంతో రుచిగా, ఎంతో కమ్మగా ఉండే అలసంద గారెలు అయితే రెడీ అయిపోయాయి.